ఘోరమైన తప్పులు చేస్తారు. ఆ తర్వాత తప్పు చెయ్యలేదని బుకాయిస్తారు. ఆధారాలతో ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేస్తారు. అక్రమ కేసులు పెట్టేస్తారు. చేసిన తప్పులు సరిదిద్దుకోవటం పోయి ఆక్షేపించిన వారిని బోన్లో నిలబెట్టేయాలని చూస్తారు. నలుగురు నవ్విపోతారన్న జంకు లేదు. ఎవరన్నా ఏమన్నా అంటారేమోనన్న భయమూ లేదు. 10 మంది అసహ్యించుకుంటారన్న సిగ్గు లేదు. అధికార మదంతో దేన్నైనా బుల్డోజ్ చేసేయొచ్చని ఏపీలో కూటమి పాలకులు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు విషనరీలో పచ్చ పార్టీ నేతల పిచ్చి చేష్టలు చూస్తే ఒళ్ళు మండిపోతుంది అంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఏపీలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో కూటమి పాలన అత్యంత చండాలంగా దుర్మార్గంగా నడుస్తోంది. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది అందరినీ కాల్చుకు తినడానికేనని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారో ఏమో కానీ కూటమి నేతల వైఖరి మాత్రం అలానే ఉంది. ప్రభుత్వం 1,00,000 తప్పులు చేయొచ్చు, అన్ని రంగాల్లోనూ విఫలం కావచ్చు, అత్యంత దుర్మార్గాలు చేసేయొచ్చు. అయినా ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడితే కర్ణపిశాచుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ అక్రమ కేసులు పెట్టేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల మనోభావాలు గాయపరిచేలా కూటమి పాలన సాగుతోంది. టీటీడీ చైర్మన్ అనే వ్యక్తి తన వైఫల్యాలను మీడియా ఎండగడితే తట్టుకోలేకపోతున్నారు. భక్తుల ప్రయోజనాలే ముఖ్యమనుకున్న సాక్షి మీడియా టీటీడీ వైఫల్యాలను ఎత్తి చూపగానే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి కాలిపోయింది. వెంటనే లీగల్ నోటీసులు పంపించారు. తమ తప్పులను వేలెత్తి చూపిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా. కానీ నాయుడు మాత్రం తనకు పదవిని కట్టబెట్టిన చంద్రబాబు నాయుడి అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రశ్నించిన మీడియాపై కేసులు పెట్టేయడానికి రెడీ అయ్యారు. ఇలా ఎదురు దాడి చేయడం అనేది బిఆర్ నాయుడు పుర్రెలో పుట్టిన ఐడియా కాదు. ఇటువంటి దాడులు చేయొచ్చని చాటి చెప్పింది చంద్రబాబు నాయుడే. కొద్ది రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా ఏపీ రాజధాని నగరం అమరావతి నీట మునిగింది. దాన్ని ఆనుకుని ఉన్న నేషనల్ హైవే కూడా నీట మునిగింది. ఇదే విషయాన్ని వార్తల్లో చూపించారు. అంతే, చంద్రబాబుకు మండుకొచ్చింది. తన రియల్ ఎస్టేట్ అజెండా దెబ్బతీస్తున్నారని రగిలిపోయారు. అమరావతిపై బురద జల్లుతారా అంటూ విరుచుకుపడ్డారు. ఈ వార్తలు చూపించిన మీడియాపై కేసులు పెట్టించారు. అమరావతి నీట మునిగిందని ప్రపంచానికి తెలిస్తే రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు అటువైపు తొంగి కూడా చూడరని చంద్రబాబు కంగారు పడుతున్నారు. అందుకే అమరావతి మునిగిందనగానే ఆయన ముఖాన చెమటలు పట్టేశాయి. అమరావతి అనేది లోతట్టు ప్రాంతంలో ఉంది. అది యావత్ ప్రపంచానికి తెలిసిన వాస్తవం. వర్షం వస్తే అది ప్రతి ఏడు మునుగుతూనే ఉంటుంది. అందులోంచి నీటిని ఎంతగా తోడిపోద్దామన్నా మళ్లీ వర్షం పడితే మళ్లీ జలమయమైపోతుంది. అయితే చంద్రబాబుతో పాటు ఆయన జేబు మీడియాకు మాత్రం అమరావతి మునిగిందని ఎవరూ అనకూడదు. అలా అంటే ఎవరి మనోభావాలో దెబ్బతీసినట్టే అవుతుందట. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో 1,00,000 హామీలిచ్చారు. అందులో ప్రత్యేకించి సూపర్ 6 పేరుతో 6 గ్యారంటీల గురించి విస్తృత ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయలేదు. దీంతో మీరిచ్చిన హామీలు ఏమయ్యాయంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. అంతే, చంద్రబాబుకి అది నచ్చలేదు. నా మోసాన్నే నిలదీస్తారా అని రగిలిపోయారు. పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి వేధించుకు తిన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని షేర్ చేశారని నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై డజనుకు పైగా అక్రమ కేసులు పెట్టేసి జైలుకు పంపారు. రోజుల తరబడి బెయిల్ రానియకుండా అడ్డుకున్నారు, పెట్టేశారు. మరో సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి సైతం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మాణాత్మక విమర్శలు చేయడంతో కక్ష కట్టి ఆయనపైన కేసులు బనాయించి అక్రమ నిర్బంధంలో ఉంచి వేధించారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి కుంభకోణాలపై దర్యాప్తులు చేశారని ఐపీఎస్ అధికారులపైన కక్షగట్టేసి వారిని జైలుకి పంపారు. ఎవరి మీదైనా ఎప్పుడైనా ఏ తప్పు చేయకపోయినా కేసు పెట్టేయొచ్చన్న నవీన సిద్ధాంతాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. అయితే 1000 శవాలను పీక్కు తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్టు ప్రజా తిరుగుబాటులో చంద్రబాబు నాయుడు ఆయన తానా తందానగాళ్లు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటున్నారు మేధావులు.